హలో ఎవ్రీబడి. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ లింఫాయిడ్ అవయవాలు. మానవ దేహంలో వ్యాధి నిరోధకతను ఏర్పరిచేటటువంటి అవయవాల్లో లింఫాయిడ్ అవయవాలు కూడా ఒక రకమని చెప్పుకోవచ్చు. లింఫాయిడ్ అవయవాలను కలిగి ఉండేటటువంటి వ్యవస్థను లింఫ్ వ్యవస్థగా చెప్పుకుంటాం. సో ఇక్కడ ఈ లింఫ్ వ్యవస్థని మనం శోషరస వ్యవస్థగా పేర్కొంటాం. సకశేరుకాల దేహంలో రక్త ప్రసరణ వ్యవస్థతో పాటు శోషరస వ్యవస్థ కూడా ఒక వ్యవస్థగా ఒక ప్రసరణ వ్యవస్థగా ఏర్పడి ఉంటుంది. సో సాధారణంగా సకశేరుకాల దేహంలో 2 రకాల ద్రవరూపక కణజాలాలను మనము గుర్తించవచ్చు. ఒకటేమో రక్తం, మరొకటేమో శోషరసం. శోషరసంలో ఉండేటటువంటి వివిధ రకాల కణాలు దేహానికి కావలసినటువంటి నిరోధక శక్తిని ఏర్పరచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. సో ఇక్కడ లింఫాయిడ్ అవయవాల గురించి చెప్పుకోబోయే ముందు మనం శోషరస వ్యవస్థ గురించి కొంత డిస్కషన్ చేసుకోవాలి. సో మానవ దేహంలో ఉండేటువంటి శోషరస వ్యవస్థ సాధారణంగా శోషరసం, శోషరస వాహికలు, శోషాభ కణజాలం మరియు శోషాభ అవయవాలు అనేటటువంటి 4 రకాల నిర్మాణాలను కలిగి ఉంటుంది. సో ఇక్కడ శోషరసం ఏ విధంగా ఏర్పడుతుంది? మరి మానవ దేహంలో ప్రతిరోజు రక్తం వడపోతకు గురవుతుంది. ఆ రక్తం వడపోతకు గురైనప్పుడు ఏర్పడేటటువంటి ఏదైతే కణబాహ్య ద్రవం ఉంటుందో, అంటే రక్తం వడపోయగా ఏర్పడినటువంటి ద్రవరూపిత పదార్థం అంటే ప్లాస్మా ద్రవం అనేది కణజాలాల మధ్య ఉన్నటువంటి కణాంతర అవకాశాలలో మిగిలిపోతుంది. అలా మిగిలిపోగా వడపోయగా మిగిలిపోయేటువంటి రక్తం తిరిగి మళ్ళీ రక్తనాళంలోనికి వెళ్ళిపోతుంది. కానీ మిగిలిపోయినటువంటి ఏదైతే ఆ కణబాహ్య ద్రవం ఉందో అది కణజాలాల యొక్క కణాంతర అవకాశాలలో ఉండిపోతుంది. అలా ఉండిపోయినటువంటి ఆ కణబాహ్య ద్రవ్యాన్ని మనం ఏమంటున్నాము? శోషరసంగా పేర్కొంటున్నాం. సో ఈ రకమైన శోషరసంలో లింఫోసైట్స్, శోషరస కణాలు, స్థూల భక్ష కణాలు మొదలగునటువంటి నిరోధకతని ఏర్పరిచేటటువంటి వివిధ రకాల కణాలను మనము అందులో గుర్తించవచ్చు. సో ఈ శోషరసంతో కూడుకున్నటువంటి ఈ విధంగా ఏర్పడినటువంటి శోషరస వాహికల ద్వారా అనేక కేశనాళికలుగా శోషరస అవయవాల నుండి, శోషరస కణజాలాల నుండి ఏర్పడినటువంటి అనేకమైనటువంటి చిన్న చిన్న కేశనాళికల ద్వారా కేశవాహికల్లోనికి, కేశవాహికల నుండి కేశనాళాల్లోనికి, ఆ నాళాల నుండి సిరల నుండి గుండెలో ఉండేటువంటి కుడి కర్ణికలోనికి చేర్చవేయబడతాయి. సో ఈ శోషరసంని కలిగి ఉండేటటువంటి శోషరస వ్యవస్థను గుర్తించినటువంటి శాస్త్రవేత్త, అంటే శోషరస వ్యవస్థను మొదటగా కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు 17వ శతాబ్దంలో బలౌస్ రుడెక్ అండ్ థామస్ బర్తోలిస్. వీళ్ళిద్దరూ కూడా ఆ 17వ శతాబ్దంలోనే ఈ శోషరస వ్యవస్థ గురించి వివరించి శోషరస వ్యవస్థలో సకశేరుకాల దేహంలో నిరోధకత శక్తిని ఏర్పరిచేటటువంటి శోషరసం ప్రవహిస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. అంటే మనకు 17వ శతాబ్దంలోనే ఈ శోషరస వ్యవస్థ యొక్క అధ్యయనం అనేది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ శోషరస వ్యవస్థలో ఉండేటటువంటి శోషరస వాహికలు, శోషాభ కణజాలాలను పక్కన పెట్టి శోషాభ అవయవాల గురించి కనుక చెప్పుకున్నట్లయితే సాధారణంగా శోషాభ అవయవాలు అనేటివి, అంటే లింఫ్ అవయవాలు అనేటివి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు, మరొకటి ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు. ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు తిరిగి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి అస్థిమజ్జ, ఒకటి బర్సా ఫ్యాబ్రిసియస్, మరొకటి థైమస్ గ్రంథి. ద్వితీయ లింఫాయిడ్ అవయవాలకు వచ్చేసరికి ఇవి కూడా 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్లీహం, రెండవది శోషరస కణుపులు, మూడవది అనుబంధ శోషాభ అవయవాలు. ఇక లింఫాయిడ్ అవయవాల్లో ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు ఏవైతే ఉంటాయో వాటిలో వ్యాధి నిరోధక శక్తిని
ఏర్పరిచేటటువంటి కణాలు ఏవైతే ఉంటాయో అవి వృద్ధి చెంది ద్వితీయ లింఫాయిడ్ అవయవాలకు సరఫరా అవడం అనేది మనకి ఇక్కడ చూస్తుంటాం. అంటే ప్రాథమిక లింఫాయిడ్ అవయవాల్లో శిక్షణ పొందినటువంటి కణ సంబంధిత నిర్మాణాలు ద్వితీయ లింఫాయిడ్ అవయవాలకు ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రాథమిక లింఫాయిడ్ అవయవాల్లో ఉండేటటువంటి 3 రకాల నిర్మాణాలైన అస్థిమజ్జ, బర్సా ఫ్యాబ్రీసియస్, థైమస్ అనేటటువంటి నిర్మాణాలలో ఒక్కొక్క దాని గురించి కనుక చూసినట్లయితే మొదటగా మనం చెప్పుకోబోయేటటువంటి నిర్మాణం అస్థిమజ్జ. అస్థిమజ్జ బోన్ మ్యారో. సో అస్థిమజ్జ అనేది ఎక్కడ ఉంటుంది? ఎముక కుహరంలో ఉండేటటువంటి ఏదైతే మృదు పదార్థం అంటే మృదు కణజాల పదార్థం ఉంటుందో దానినే మనం ఏమంటున్నాము? అస్థిమజ్జగా పేర్కొంటున్నాం. ఈ మృదువైనటువంటి కణజాలం అనేది అంటే అస్థిమజ్జ అనేది సాధారణంగా 2 ప్రాంతాలుగా ఏర్పడి ఉంటుంది. ఒకటి ముదురు ప్రాంతం, ఒకటి లేత ప్రాంతం. సో ఇందులో ఎడిపోస్ ప్రాంతంగా మనం ఒకదాన్ని పేర్కొంటున్నాము, హీమోపాయటిక్ ప్రాంతంగా పేర్కొంటున్నాం. మనము రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తం యొక్క నిర్మాణాన్ని చెప్పుకున్నప్పుడు ఆ సమయంలో మనం చెప్పుకున్నాం రక్త కణాల యొక్క ఏర్పాటు విధానము అంటే హీమోపాయసిస్ విధానం. రక్త కణాలు ఎక్కడి నుండి ఏర్పడతాయి, ఏ అవయవాల నుండి ఏర్పడతాయి అన్నప్పుడు మనం అప్పుడు కూడా అస్థిమజ్జ అనేది రక్త కణోత్పాదనను ఏర్పరిచేటటువంటి రక్త కణోత్పాదనను కలిగి ఉండేటటువంటి ఒకానొక అవయవంగా మనము పేర్కొన్నాం. సో ఇక్కడ అస్థిమజ్జ ప్రాంతంలో ఎడిపోస్ ప్రాంతము, హీమోపాయటిక్ ప్రాంతం అనే 2 ప్రాంతాలను మనము గుర్తించవచ్చు. ఎడిపోస్ ప్రాంతాన్ని కనుక చూసినట్లయితే ఎడిపోస్ ప్రాంతం ప్రసరణ వ్యవస్థలాగా పనిచేస్తుంది. సో ఈ ఎడిపోస్ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నటువంటి కణాలకు పోషక పదార్థాలను సరఫరా చేయడంలోనూ అదేవిధంగా అక్కడ ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అంటే ఎడిపోస్ ప్రాంతంలో ఉండేటటువంటి ఏదైతే అస్థిమజ్జ కణాలు ఉంటాయో అవి అభివృద్ధి చెందుతున్నటువంటి రక్త కణాలకు కావలసినటువంటి ఆహార పదార్థాలను గ్రహించి వాటికి అందచేయడంలో ప్లస్ వాటి అభివృద్ధిలోనూ వాటి ఉత్పాదనలోనూ పాత్ర వహించడం జరుగుతుంది. దానితో పాటు అక్కడ జరుగుతున్నటువంటి చర్యాక్రమంలో ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించడంలో కూడా ఈ ఎడిపోస్ ప్రాంతం అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. రెండవ ప్రాంతం ఏంటి? హీమోపాయటిక్ ప్రాంతం. సో ఈ హీమోపాయటిక్ ప్రాంతం అనేది రక్త కణాలను ఉత్పత్తి చేసి అంటే ఎడిపోస్ ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి రక్త కణాలు ఏవైతే ఉంటాయో అవి ఏ రక్త కణమే కాదు, తెల్ల రక్త కణాలు కావచ్చు, ఎర్ర రక్త కణాలు కావచ్చు, రక్త ఫలికలు కావచ్చు, అన్ని రకాల రక్త కణాలను. సో ఎడిపోస్ ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి రక్త కణాలను హీమోపాయటిక్ ప్రాంతం ఏం చేస్తుందంటే బయటకు విడుదల చేస్తుంది. సో దానిని కణోత్పత్తిగా మనము పేర్కొంటాం, అంటే హీమోపాయసిస్గా మనము పేర్కొంటాం. సో ఇక్కడ ఈ హీమోపాయటిక్ ప్రాంతం నుండి రక్త కణాల ఉత్పాదన అనేది జరుగుతుంది. సో ఈ హీమోపాయటిక్ కణాలు ఏవైతే ఉంటాయో మూల కణాలుగా కలిగి ఉంటుంది. ఈ మూల కణాల నుండి అంటే ఈ హీమోపాయటిక్ ప్రాంతంలో ఉండేటువంటి కణాలని మనం ప్లూరిపోటెంట్ కణాలుగా పేర్కొంటాం. సో ఈ ప్లూరిపోటెంట్ కణాల నుండి రక్త కణాలు బయటకు విడుదలయ్యేటటువంటి విధానాన్ని మనము హీమోపాయసిస్గా పేర్కొంటాం. సో ఇక్కడ వీటితో పాటు ఉండేటటువంటి లింఫాయిడ్ మూలకణాలు టీ మరియు బి కణాలుగా మార్పు చెందుతాయి. సో ఇందులో టీ కణాలు ఏవైతే ఉంటాయో అవి థైమస్ గ్రంథిలోనికి ప్రవేశిస్తాయి. థైమస్ గ్రంథిలోనికి ప్రవేశించి అక్కడ నిరోధకత కణాలుగా పూర్తిగా మార్పు చెందడం మనం చూస్తాం. మరి మిగిలిపోయినటువంటి సో అది ఈ టీ కణాలు ఏం చేస్తాయంటే అసంక్రామిత వ్యవస్థకు కావాల్సినటువంటి వ్యవస్థకు కావాల్సినటువంటి నిరోధకత శక్తిని ఏర్పరిచేటటువంటి కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. ఏవి? టీ కణాలు. మరి మిగిలిపోయినటువంటి బి కణాలు ఏవైతే ఉంటాయో అవి అస్థిమజ్జలోనే ఉండి వివిధ రకాల లింఫాయిడ్ కణాలను ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. సో ఇట్లా ఈ అస్థిమజ్జలో ఉండేటటువంటి అంటే లింఫాయిడ్ మూల కణాలలో ఉండేటటువంటి టీ మరియు బి కణాలు టీ కణాలు థైమస్ గ్రంథిలోనికి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ నిరోధక శక్తికి కావాల్సినటువంటి కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడితే బి కణాలు ఏ రకమైన ప్రాంతానికి వలస చెందకుండా అస్థిమజ్జలోనే ఉంటూ
అక్కడ వివిధ రకాల లింఫాయిడ్ కణాలను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఇది అస్థిమజ్జ గురించి. ప్లస్ అస్థిమజ్జ ఏ విధంగా రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది, ఆ రక్త కణాలు ఏ విధంగా నిరోధక శక్తిని ఏర్పరచడంలో పాత్ర వహిస్తాయి. ఇక రెండవ నిర్మాణం ఏంటంటే థైమస్ గ్రంథి. సాధారణంగా థైమస్ గ్రంథిని మనం ఎక్కడ చెప్పుకుంటుంటామో వినాల గ్రంథి వ్యవస్థలో వచ్చేటటువంటి ఒక వినాల గ్రంథిగా మనము దీన్ని చెప్పుకుంటాం. సో నాళరహితమైంది కాబట్టి వినాల గ్రంథిగా చెప్పుకుంటాం. మరి థైమస్ గ్రంథి యొక్క లొకేషన్ కనుక చూసినట్లయితే సాధారణంగా మానవుల్లో 2 ఊపిరితిత్తుల మధ్యన ఉండేటటువంటి మీడియాస్టీనం ప్రాంతం అంటుంటాం. అంటే 2 ఊపిరితిత్తుల మధ్య ఉండేటటువంటి ప్రాంతాన్ని మీడియాస్టీనం ప్రాంతంగా చెప్పుకుంటాం. ఈ మీడియాస్టీనంలో గుండె అనేది కాస్త ఎడమ వైపుగా అమర్చబడి ఉంటుందని చెప్పుకుంటాం. సో ఇక్కడ 2 ఊపిరితిత్తుల మధ్యన ఉండేటటువంటి మీడియాస్టీనంలో ఉండే గుండెకు కాస్త పైవైపున లంబికాయుతమైన నిర్మాణంగా ఉండేటటువంటి దాన్ని మనము థైమస్ గ్రంథిగా పేర్కొంటాం. ఈ థైమస్ గ్రంథి అనేది సాధారణంగా ద్విలంబికాయుత నిర్మాణం, అంటే 2 లంబికలుగా ఏర్పడి ఉంటుంది. ప్రతి లంబిక కూడా తిరిగి అనేక లంబికలను కలిగి ఉంటుంది. సో ఈ థైమస్ గ్రంథిలో ఉండేటటువంటి అనేకమైనటువంటి లంబికలు ట్రాబిక్యులు అనేటటువంటి విభాజకాల చేత ఒకదాని నుండి మరొకటి విభజన చెందంటే విడిపడి ఉంటాయి. అంటే దాదాపు ఆ 2 లంబికల్లో ఉండేటువంటి అనేక లంబికలు కూడా ఒకదానికొకటి విడిగా ఉంటాయి. కారణం ఏంటి? ప్రతి ఒక్క లంబిక మధ్యలో ట్రాబిక్యుల్ అనేటటువంటి విభాజక నిర్మాణాలు అనేటివి ఉంటాయి కాబట్టి ఒకదాని నుండి ఒకటి విడిపడి ఉంటాయి. సో ప్రతి లంబిక కూడా వల్కలం మరియు దవ్వ అనేటటువంటి ప్రాంతాలను కలిగి ఉంటుంది. ప్రతి లంబిక వెలుపలి వైపు ఉండేటటువంటి కణజాల కణ ప్రాంతాన్ని వల్కల ప్రాంతం అంటున్నాము. లోపల ఉండేటటువంటి ప్రాంతాన్ని దవ్వ ప్రాంతంగా పేర్కొంటున్నాం. వల్కల ప్రాంతంలో అపరిపక్వ లింఫోసైట్స్ ఉంటాయి, దవ్వ ప్రాంతంలో పరిపక్వ లింఫోసైట్స్ ఉంటాయి. ఈ వల్కల ప్రాంతంలో అపరిపక్వ లింఫోసైట్స్, దవ్వ ప్రాంతంలో పరిపక్వ లింఫోసైట్స్ ఏర్పడి ఉంటాయి. వల్కల ప్రాంతంలో ఉండేటువంటి లింఫోసైట్సే కాకుండా వాటిలో రెటిక్యులర్ కణాలు కూడా ఉంటాయి. ఈ లింఫోసైట్స్ అతివేగంగా విభజన చెంది థైమిక్ లింఫోసైట్స్గా మార్పు చెందుతాయి. అంటే ఈ వల్కల ప్రాంతంలో ఉండేటువంటి ఏవైతే లింఫోసైట్స్ ఉంటాయో అవి త్వరగా విభజన చెందేటువంటి శక్తిని కలిగి ఉంటాయి. అలా విభజన చెంది థైమిక్ అనేటటువంటి లింఫోసైట్స్గా మార్పు చెందుతాయి. మరి ఇలా మార్పు చెందినటువంటి ఈ థైమిక్ లింఫోసైట్స్ యొక్క విధి ఏంటి అంటే ఇవి కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. అంటే కణ మధ్యవర్తిత్వ ప్రాంతంలో కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో పాత్ర వహించడం అనేది వీటి యొక్క ముఖ్యమైనటువంటి విధి. సో ఈ థైమస్ గ్రంథి యొక్క విధిని కనుక చూసినట్లయితే థైమస్ గ్రంథి థైమోసిన్ అనేటటువంటి హార్మోన్ను స్రవిస్తుంది. సో ఈ థైమోసిన్ అనేటటువంటి హార్మోన్ ఏదైతే ఉంటుందో ఈ థైమోసిన్ హార్మోన్ అస్థి మధ్యలో ఉత్పత్తి అయినటువంటి టీ లింఫోసైట్స్ను ఉత్తేజపరిచి వాటి పరిపక్వతను ఏర్పరచడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అంటే థైమస్ గ్రంథిలో ఉండేటటువంటి ఏవైతే లంబికాయుత నిర్మాణాలు ఉంటాయో అందులో ఉండేటటువంటి లింఫోసైట్స్ నుండి మనకేం ఉత్పత్తి అవుతుంది? థైమోసిన్ అనేటటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. సో ఈ థైమోసిన్ అనేటటువంటి హార్మోన్ యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏమిటి? అస్థి మధ్యలో ఉత్పత్తి అయినటువంటి టీ లింఫోసైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉత్తేజపరిచి వాటిని పరిపక్వత చెందించడంలో ఇవి ప్రధాన పాత్ర వహిస్తాయి. సో అదేవిధంగా థైమస్ గ్రంథి గురించి ఇంకొక మాట చెప్పుకోవాలి. సాధారణంగా థైమస్ గ్రంథిని బాలగ్రంథి అంటుంటాం. ఎందుకు దీన్ని బాలగ్రంథి అంటుంటాము అంటే ఇది నిరోధక శక్తిని ఏర్పరుస్తుంది. మరి ఎవరిలో నిరోధక శక్తిని ఏర్పరుస్తుంది? ఎప్పటి వరకు నిరోధక శక్తిని ఏర్పరచడంలో ఇది పనితీరును చూపిస్తుంది అంటే సాధారణంగా చిన్నపిల్లల్లో మాత్రమే, అంటే యవ్వన దశ వచ్చేంత వరకు మాత్రమే ఈ థైమస్ గ్రంథి క్రియావంతంగా ఉండి థైమోసిన్ అనేటువంటి హార్మోన్ను స్రవిస్తూ నిరోధకతను ఏర్పరచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. యవ్వన దశ అనంతరం
ఇది ఒక అవశేష అవయవంగా ఉండిపోతుంది. కాబట్టి బాల్య దశలో మాత్రమే ఇది క్రియావంతంగా ఉండి థైమోసిన్ హార్మోన్ను స్రవిస్తూ నిరోధకత శక్తిని ఏర్పరుస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటున్నాము, బాలగ్రంథి అని కూడా పేర్కొంటున్నాం. సో ఇట్లా బాలగ్రంథిగా పిలువబడేటటువంటి థైమస్ గ్రంథి అనేది మానవుని యొక్క కుహర ప్రాంతంలో 2 ఊపిరితిత్తుల మధ్యల మీడియాస్టీనం ప్రాంతంలో గుండెకు కాస్త పైవైపున అమర్చబడి ఉండి లంబికాయుతమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉండి ప్రతి లంబిక కూడా ట్రాబిక్యులైనటువంటి విభాజకాల చేత విడిపడి ఉండి ప్రతి లంబికలో వల్కలం దవ్వ అనేటువంటి ప్రాంతాలను కలిగి ఉంటుంది. సో వల్కల ప్రాంతం అనేది అపరిపక్వ లింఫోసైట్స్ను, దవ్వ ప్రాంతం అనేది పరిపక్వ లింఫోసైట్స్ను కలిగి ఉంటాయి. ఈ లంబికల్లో ఉండేటటువంటి ఏవైతే అంటే వల్కల ప్రాంతంలో ఉండేటువంటి లింఫోసైట్స్ అనేటివి అతివేగంగా విభజన చెందిన శక్తిని కలిగి ఉండి అవి థైమిక్ లింఫోసైట్స్గా మార్పు చెందడం గమనిస్తుంటాం. మరి థైమిక్ లింఫోసైట్స్ యొక్క పని ఏమిటి అంటే ఇవి కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో పాల్గొని నిరోధకత శక్తిని ఏర్పరచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. సో ఇది థైమస్ గ్రంథి గురించి. ఇక నెక్స్ట్ ఉండేటటువంటి నిర్మాణం ఏంటి, బర్సా ఫ్యాబ్రీసియస్. ఈ బర్సా ఫ్యాబ్రీసియస్ అనేటటువంటిది మనం కేవలం పక్షుల్లో మాత్రమే చూస్తుంటాం. ఇది పక్షుల్లో ఉండేటటువంటి పక్షుల యొక్క అవస్కరం యొక్క పృష్ఠ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక లింఫో ఎపిథీలియల్ నిర్మాణం. సో ఈ బర్సా ఫ్యాబ్రీసియస్ అనేటటువంటి నిర్మాణాన్ని మొదటగా గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఫ్యాబ్రీసియస్. సో ఇతను ఇటలీ శాస్త్రవేత్త. 1621 సంవత్సరంలో ఇటలీకి సంబంధించినటువంటి ఫ్యాబ్రియస్ అనేటువంటి శాస్త్రవేత్త పక్షుల యొక్క అవస్కర పృష్ఠ ప్రాంతంలో ఒక లింఫో ఎపిథీలియల్ నిర్మాణం ఉంటుంది. ఆ నిర్మాణంలో ఉండేటటువంటి కణజాలం అనేది నిరోధకత శక్తిని కలిగి ఉండేటువంటి కణాల ఉత్పాదనలో లేదా కణాలను కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేయడం జరిగింది. కావున ఆ పక్షుల్లో ఉండేటటువంటి లింఫాయిడ్ అవయవంగా ప్రాథమిక లింఫాయిడ్ అవయవంగా పేర్కొనేటువంటి ఏదైతే ఆ లింఫో ఎపిథీలియల్ ప్రాంతం ఉంటుందో దానిని అతడి పేరు జ్ఞాపకార్థంగా, అంటే అతడు గుర్తించాడు కాబట్టి అతడి పేరు జ్ఞాపకార్థంగా బర్సా ఫ్యాబ్రీసియస్ అనేటటువంటి పేరుతో నామీకరణం చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మరి అవయవం ఎక్కడ నుండి ఏర్పడుతుంది అంటే ఈ బర్సా ఫ్యాబ్రీసియస్ అనేటటువంటి నిర్మాణం ఆ పక్షిలో ఉండేటటువంటి అంత్య ఆహారనాళం ఏదైతే ఉంటుందో ఆ అంత్య ఆహారనాళం యొక్క ఎపిథీలియ ప్రాంతం నుండి ఈ బర్సా ఫ్యాబ్రీసియస్ అనేది ఏర్పడుతుంది. సో ఈ బర్సా ఫ్యాబ్రీసియస్ నిర్మాణం సాధారణంగా పక్షి 4 నెలల వయసుకు వచ్చేసరికి గరిష్ట పరిమాణంలోనికి చేరుకుంటుంది. అంటే పక్షి పుట్టినప్పటి నుండి 4 నెలల వయసుకు చేరిన తర్వాత మాత్రమే దీని యొక్క పరిమాణం అనేది రెట్టింపై పెరగడం అనేది జరుగుతుంది. తర్వాత దాని పరిమాణం అనేది కావచ్చు, దాని నిర్మాణం అనేది క్రమంగా క్షీణించడం అనేది జరుగుతుంటుంది. సో ఇది పుటికాయిత నిర్మాణంగా ఉంటుంది. అంటే మనం ఇందాక చూసినాం థైమస్ గ్రంథిలో అనేకమైనటువంటి లంబికాయిత నిర్మాణాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. సో ఈ థైమస్ గ్రంథిలో ఉండేటువంటి ఏదైతే లంబికాయిత నిర్మాణాలు ఉంటాయో అదే మాదిరిగా ఈ బర్సా ఫ్యాబ్రీసియస్లో కూడా అనేకమైనటువంటి పుటికాయిత నిర్మాణాలు ఉంటాయి. సో ఈ పుటికాయిత నిర్మాణాలు ఏవైతే ఉంటాయో ఈ నిర్మాణాల్లో కూడా వల్కలం మరియు దవ్వ ప్రాంతాలు ఉంటాయి. వల్కల ప్రాంతం ఏదైతే ఉంటుందో అది వెలుపలి వైపుగా ఉండి దవ్వ ప్రాంతం అనేది లోపలి ప్రాంతంగా లేదా లోపల ఉండేటువంటి కణ ప్రాంతంగా అమర్చబడి ఉంటుంది. సో ఇక్కడ ఈ బర్సా ఫ్యాబ్రీసియస్ ప్రాంతంలో వల్కల దవ్వ ప్రాంతాల్లో చూసినట్లయితే మనకు 3 రకాల కణాలను గుర్తించవచ్చు. ఒకటి లింఫోసైట్స్, 2 మ్యాక్రోఫేజ్ కణాలు, మరొకటి ప్లాస్మా కణాలు. బర్సాలో ఉండేటటువంటి ఏవైతే లింఫోసైట్స్ ఉంటాయో వాటిని బర్సల్ కణాలు లేదా బి కణాలు అంటాం. సో ఈ బర్సల్ లేదా బీటా కణాలు అనేవి మనం బర్సాలో ఉండేటువంటి లింఫోసైట్స్ కణాలుగా గుర్తించవచ్చు. సో ఇవి ప్లీహం మరియు లింఫ్ కణాల్లోనికి వలస వెళ్తాయి. అంటే బర్సాలో ఉండేటటువంటి బి కణాలు లేదా బర్సల్ కణాలు ఏవైతే ఉంటాయో అవి ప్లీహంలోనికి మరియు లింఫ్ కణాల్లోనికి వలస చెందుతాయి.
సో వలస చెంది అక్కడ ప్రతిరక్షకాలను స్రవించేటటువంటి ప్లాస్మా కణాలను ఉత్పత్తి చేస్తాయి. అంటే బర్సా ఫ్యాబ్రీసియస్లో ఉండేటువంటి లింఫ్ కణాలుగా చెప్పుకునేటువంటి ఏవైతే బర్సల్ కణాలు ఉంటాయో అవి ప్లీహంలోనికి మరియు లింఫ్ కణాల్లోనికి వలస వెళ్ళి అక్కడ ప్రతిరక్షకాలను స్రవించేటటువంటి కణాలను ఉత్పత్తి చేయడంలో ఇవి ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. మరి ఈ బి లింఫోసైట్స్ యొక్క ఇంకొక రకమైనటువంటి వ్యాధి ఏంటంటే కణ మధ్యవర్తిత్వం నిరోధకతలో అసంక్రామ్యతలో పాత్ర వహించడంతో పాటు ఇవి దేహద్రవ వర్తిత్వ అసంక్రామ్యతలో కూడా పాత్ర వహించడం మనము చూస్తాం. సో ఈ విధంగా పక్షిలో ఉండేటటువంటి ఏదైతే బర్సా ఫ్యాబ్రీసియస్ అనేటటువంటి ప్రాథమిక లింఫాయిడ్ అవయవం ఉందో ఈ ప్రాథమిక లింఫాయిడ్ అవయవము లింఫో ఎపిథీలియల్ అవయవంగా ఉంటూ అనేకమైనటువంటి పుటికా నిర్మాణాలను కలిగి ఉండి పక్షి యొక్క 4 నెలల వయసులో గరిష్ట పరిమాణానికి చేరి వల్కల దవ్వ ప్రాంతంలో లింఫోసైట్స్, మ్యాక్రోఫేజ్ అండ్ ప్లాస్మా అనేటటువంటి 3 రకాల కణాలను కలిగి ఉంటుంది. సో వీటిలో లింఫోసైట్స్ అంటే బర్సల్ కణాలుగా పేర్కొనబడతాయి. ఇవి ప్లీహం మరియు లింఫ్ కణాల్లోనికి వలస వెళ్ళి అక్కడ ప్రతిరక్షకాలను స్రవించేటటువంటి ప్లాస్మా కణాలను ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. లింఫోసైట్స్ ఈ బి లింఫోసైట్స్ కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతతో పాటు దేహద్రవ వర్తిత్వ అసంక్రామ్యతలో కూడా పాత్ర వహించడం అనేది మనము గుర్తిస్తాము. సో ఇట్లా ప్రాథమిక అసంక్రామ్యత వ్యవస్థలో మనము 3 రకాల నిర్మాణాలను మనము గుర్తించి వాటి గురించి వివరించుకోవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు ఏవైతే ప్లీహం, శోషరస కణుపులు, అనుబంధ శోషాభ అవయవాలు అంటున్నామో ఈ ద్వితీయ లింఫాయిడ్ అవయవాల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో వివరించుకుందాం.